హైదరాబాద్ జిల్లా దామగుండంలో నేవీకి సంబంధించిన లో ఫ్రీక్వెన్సీ రాడార్ సిస్టమ్ ఏర్పాటు పట్ల కూడా సర్వత్రా నిరసనలు వ్యక్తం కావడం జరుగుతుంది. పర్యావరణ ప్రేమికులు దీనిపైన కూడా తీవ్ర వ్యతిరేకతను చూపడం జరుగుతుంది. ఎందుకంటే 11 లక్షల చెట్లను కూడా అంతర్ధానమయ్యే అవకాశం ఉంది. అలాగే ఎన్నో చోట్ల ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తీసుకురావడం పట్ల కూడా పర్యావరణ ప్రేమికులు కావచ్చు, ఆ జంతు ప్రేమికులు కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇదే అంశంపైన మాట్లాడటానికి ప్రొఫెసర్ సుబ్బారావు గారు. సార్ చెప్పండి, ఒక ప్రాజెక్టు తీసుకురావడం వల్ల దానిపైన లాభాల కంటే కూడా నష్టాలు అవన్నిటి కూడా బేరీజ్ వేసుకొని తీసుకురావాలి. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే దీనివల్ల నష్టాలు ఎక్కువ ఉన్నాయని కూడా చాలామంది అంటున్నారు. దీనిపైన ఏమంటారు సార్? మొట్టమొదటిగా ఏమన్నది అని అంటే, ఏ అభివృద్ధి ప్రణాళికలు తీసుకుంటున్నప్పుడు కూడా మీరు అన్నట్టుగా ప్లస్ మైనస్ మనం కన్సిడర్ చేసుకోవాలి. మనకు వచ్చే లాభాలు ఎన్ని ఉన్నాయి, పోయే నష్టాలు ఎన్ని ఉన్నాయి. కానీ ఈ పర్యావరణ అంశము కొన్ని దశాబ్దాలు అయిపోయినది. అయినా కూడా ఏమైపోయిందంటే, ఇదేదో ఒక మొక్క పెడితే అన్ని పాపాలు పోతాయి అన్నట్టు. సౌ చువే కాకే బిల్లి హచ్కు గయ్యి అన్నట్టుగా. కానీ దీంట్లో ఏమున్నదంటే, యాక్చువల్గా నాకు ఆశ్చర్యం ఏమైందంటే 11 లక్షలు 12 లక్షలు ఎన్ని లక్షలు వాడు కొడితే నాకేముంది? ఏ మొక్క కొడుతున్నాడు? కోర్టు చెప్తలేదు, నేవల్ రాడార్ చెప్తలేదు, ప్రభుత్వం చెప్పడం లేదు. ఇక్కడ క్రీమ్ ఆఫ్ ది ప్లాంట్ స్పీసీస్ తెలంగాణలో వికారాబాద్, దామగుండం హైయెస్ట్ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్న ప్రాంతం ఇది. అట్లాంటిది కేవలం చాలా అరుదైనది అన్నమాట. అంటే వెరీ 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 ఇంపార్టెంట్ ప్లాంట్ స్పీసీస్లలోనే మనకి 500 పైన రికార్డ్ అయి ఉన్నాయి. ఏది ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్, రీసెర్చ్ స్కాలర్స్ వీళ్ళందరూ కూడా పబ్లిష్ చేశారు. ఇది వదిలేయండి, 1946లోనే ఇక్కడ ఉన్న గాలిలో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇక్కడ కనుక మనం శానిటోరియం పెడితే టీబీకి గురి అయిన వాళ్ళు ఆటోమేటిక్గా కొంతకాలానికి ఆరోగ్యవంతులు అవుతారు అన్నది గ్రహించి ఆ రోజుల్లో నైజామే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినాం. మరి అంత ఇదిగా సౌత్ వెస్ట్లో ఉంటుంది. సౌత్ వెస్ట్ నుంచే మనకు గాలులు వస్తాయి. సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం మనం. అట్లాంటిది హైదరాబాద్కి నిజంగా చాలా నా చిన్నప్పుడు అంటారు హైదరాబాద్ గండిపేట కా పానీ అని. ఎయిర్ ప్యూరిఫికేషన్, వాటర్ ప్యూరిఫికేషన్ వికారాబాద్ దామగుండంలో ఉన్నంత ఇంకెక్కడ లేదు. అది ఎందుకు లేదు అని అంటే, ఇక్కడ ఉన్న ఔషధ మొక్కల మూలంగా. మరి దానిది ఎందుకు ప్రొటెక్టెడ్ ఏరియా కింద డిక్లేర్ కావడం? రీసెర్చ్ చేసిన రీసెర్చ్ స్కాలర్స్, ప్రొఫెసర్స్ చెప్తున్నారు ఇక్కడ ఇన్ని మొక్కలు ఉన్నాయని. వీళ్ళు ఏమంటున్నారు, ఇది దామగుండంలో లేవు, వికారాబాద్లో ఉన్నాయంటారు. ఇంకోటి చూడండి ఎంత ఇదిగా ప్రజల్ని మోసం చేస్తున్నారు అని అంటే, వికారాబాద్, దామగుండం దే ఆర్ 2 blocks ఆఫ్ ది సేమ్ ఫారెస్ట్ అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రికార్డ్స్లో ఉంది. అది ఏమైంది, కొన్ని వందల సంవత్సరాల కాలంలో మధ్యలో గ్రామాలు వెలిసి అగ్రికల్చర్కి మార్చుకున్నాయి. కానీ 2 అడవుల క్యారెక్టర్ ఒకటే. ఇక్కడ ఉన్నంత రేర్ ప్లాంట్ స్పీసీస్ కానీ, రేర్ యానిమల్స్ అండ్ బర్డ్స్ కానీ ఇంకొక చోట లేవు. ఎవడైనా కానీ, డబ్బు ఉన్నోడు కానీ లేనోడు కానీ, వాని ఆస్తి అమ్ముకుంటున్నప్పుడు వాని ఆస్తి విలువని వాల్యుయేషన్ చేసుకుంటాడు, వ్యాలిడేట్ చేస్తాడు. నా దామగుండం వికారాబాద్ ఫారెస్ట్లది కంప్లీట్ వ్యాలిడేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జియో బయో క్లైమాటిక్ కండిషన్స్ది కావాలి. దీనిది వైట్ పేపర్ పబ్లిష్ కావాలా. పబ్లిష్ అయిన తర్వాత దిస్ షుడ్ బి డిబేటెడ్ ఇన్ ది ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీ. అంతేనే కానీ ప్రజలకి ఎవరికి ఏం చెప్పక. అసలు తెలుగులో ఒక పేపర్ ఉందండి ఇప్పటిదాకా దామగుండం గురించి కానీ ఇంకోటి కానీ. నా ఏంటంటే, ఒకటి హెల్త్ ఇష్యూస్, ఇట్ టేక్స్ టైమ్ ఫర్ ఆర్గ్యుమెంట్ అండ్ బ్రింగింగ్ సాలిడ్ ఎవిడెన్సెస్. ఒకటి అమెరికాలోనే దీన్ని మూసేశారు చాలా చోట్ల. రెండోది ఏమున్నదంటే, ప్రభుత్వ పరంగా ప్రజల పరంగా మనం చేయాల్సినవి ఉన్నాయి. ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అసలు తీసేసాం. అంటే ఏదన్నా అభివృద్ధి కార్యక్రమంలో ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తే ఏదన్నా బయటకు వస్తుందేమో.
ఇది ప్రజల సొత్తు, ఇది తెలంగాణ రాష్ట్ర సొత్తు. ఈ సొత్తు తెలంగాణ ప్రజలకే చెందాలి. దీనిది పేటెంట్ హక్కులు ఎస్టాబ్లిష్ కాంది ఎటువంటి నెగోషియేషన్స్ జరగకూడదు. అన్నిటికన్నా విచిత్రము శోచనీయము ఏంటనంటే నేవల్ రాడార్ ఆఫీస్ వాళ్ళు న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్ చేసినప్పుడు ఈ అడవిలో అసలు ఏం చెట్లు లేవు, ఏమి లేవు, మన్ను మశానం లేదు అని ఎస్టాబ్లిష్ చేసినారు. ఎట్లా చేస్తారండి? దాన్ని స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు కండెమ్ చేయలేదు? దాన్ని చీఫ్ సెక్రటరీ ఎందుకు కండెమ్ చేయలేదు? అంటే అంతా మీలోనే ఉంది. దిస్ ఈజ్ ద మోస్ట్ హైలీ కాంప్లెక్స్ జోన్, ఈకో ఫ్రెజైల్ జోన్. ఇక్కడ రాతి వైవిధ్యం ఉంది. మీకు అటు మహారాష్ట్రలో కనబడే డక్కన్ బెసాల్ట్ ఫ్లోస్ ఉంటాయి, ఇటు గ్రానైట్ హిల్స్ ఉన్నాయి, అల్యూమినియం రిచ్ రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి, ఇన్యూమరబుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి ఇక్కడ భూమి పొరలలో. అందుకనే ఇక్కడ వందల కొద్ది ఊటలు ఉన్నాయి. వికారాబాద్ గుడిలో ఉన్నది కూడా ఊటనే, అది మూసీకి దారి తీస్తుందని అంటాము. అట్లాగనే దామెగుండంలో ఉన్న ఊటలు ఈసాకి దారి తీస్తాయి. మూసి దామెగుండంకి పై భాగం నుంచి అది ఉస్మాన్ సాగర్ వైపు వెళ్తుంది. ఈసా దామెగుండం నుంచి హిమాయత్ సాగర్కి వస్తుంది. అట్లాగనే దామెగుండం నుంచి మనకు భీమా రివర్, ఇంకో కృష్ణా ట్రిబ్యూటరీ పుట్టుకొస్తుంది. అది కాకుండా ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందిందంటే కగ్నా రివర్. అది తాండూరు వైపు ఫ్లో అవుతుంది. తాండూరు వైపు వెళ్ళే కల్వర్ట్స్ అన్నిటిని కూడా కొట్టేసుకుంటూ పోతున్నది. మొత్తం వెహికల్స్నే అది ఫ్లడ్డింగ్ అయినది. చాలా ఉధృతమైన ఫ్లడ్స్ తీసుకొస్తుంది. ఎందుకు అనంటే ఇది రివర్ పుట్టిన చోటు, హయ్యెస్ట్ పాయింట్. ఇక్కడ ఎటువంటి గ్రౌండ్ కవర్ తీసేస్తే, చెట్లను తీసినా గడ్డిని తీసినా ఇక్కడ పెరిగినంత వరద ఉధృతం ఇంకో చోట పెరగదు. దాని గురించి ఎక్కడన్నా హైడ్రాలజికల్ స్టడీస్ ఉన్నాయా? 1,00,000 చెట్లు కొట్టేసినారు అని అంటారు. 1,00,000 చెట్లు కొట్టేసిన తర్వాత వరద ఎంత పెరుగుతుంది? అసలు ఈరోజు సిటీలో జరిగేది ఎందుకు? ఈ స్టడీస్ లేకపోవడం మూలాన్నే హైదరాబాద్ నుంచి మొదలెట్టుకుంటే బొంబాయి, చెన్నై, అటు జోషిమఠ్ దాకా కొట్టుకపోతున్నాయి. ఇంకొకటి ఏమున్నది, ఇక్కడ హైడ్రోజియలాజికల్ కండిషన్స్ మొత్తం మారిపోతాయి. ఎందుకంటే సిమెంటింగ్ వస్తుంది, మిగతా అవన్నీ అయితే చెట్లు కొట్టేస్తాము. చాలా మటుకు ఊటలు ఎండిపోతాయి. ఈ ఊటలు ఎండిపోయిన తర్వాత దీని ప్రభావం మన నది పుట్టుక పైన కూడా పడుతుంది. మరి దీని గురించి ఇదే నదిని ఉద్ధరిద్దామని మనం లండన్ పోతున్నాం, జర్మనీకి పోతున్నాం, ఇక్కడికి ఒక్క హాఫ్ డే తీసుకొని పోయి దామెగుండంలో ఈ నది ఎట్లుంది, ఆ నది ఎట్లుంది అని ఎవడన్నా స్టడీ చేస్తున్నాడా? ఎవరు చేయడం. హైడ్రోజియలాజికల్ కండిషన్స్, కగ్నా అయినది, భీమా అయినది. ఇంకొకటి అన్నిటికన్నా చాలా విచిత్రం, నేను రికార్డ్స్ చూస్తూ ఉంటే మంజీరా పుట్టుక స్థలం కూడా ఇది. మంజీరా ఇప్పటిదాకా చెప్పినవన్నీ కృష్ణా నది బేసిన్, ఇది ఒక్కటి మనకి గోదావరి బేసిన్. 2 మేజర్ రివర్స్ పుట్టిన స్థలం అయినప్పుడు, కంట్రిబ్యూట్ అవుతున్నప్పుడు దీన్ని స్పిరిచువల్గా కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అవునా కాదా? కేవలం నర్మదా, అమర్కంటకు, కృష్ణా, ఇది నాసిక్లో గోదావరి ఎందుకు? నా మూసి నా నది, నా మూసి నా నది, ఈసా మూసా కలిసిన ప్రదేశం సంఘం, అది నాకు చాలా పవిత్రమైనది. దాన్ని ప్రొటెక్ట్ చేయలేము. మూసీని ఎవడో థేమ్స్ రివరు అంగ్రేజోడు చేస్తాడు అని అంటే లెట్ దెమ్ హ్యావ్ ఎ డిబేట్. నేవల్ స్టేషన్, సిగ్నల్ స్టేషన్ ఇక్కడనే ఉండాలా, ఇక్కడ లేకపోతే దానికి అసలు ఎక్కడ ప్లేసే లేదు అన్నదేమన్నా ఉందా? లేదు కదా. నేవల్ అఫీషియల్ రిపోర్ట్లోనే వీళ్ళకి కోలార్ గోల్డ్ ఇది అబండెంట్ మైన్స్ ఇచ్చారు కర్ణాటకలో, మన కుప్పం బెంగళూరుకి మధ్యలో వస్తుంది. అది పూర్తిగా అసలు అయిపోయింది అన్నమాట. ఆ గోల్డ్ మైనింగ్ అయిపోయింది. అక్కడ చాలా ఉధృతంగా
అసలు రిహాబిలిటేట్ చేయాల్సింది. ఎందుకంటే మట్టి తవ్వి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ లోపల తవ్వి పైకి మట్టి పోసి వదిలేసినారు. అది బాగుపడుతుంది కదా ఆ ప్రాంతం, రిహాబిలిటేట్ అయినట్టుంటుంది, ఒక కొత్త టౌన్షిప్ వస్తుంది. చాలా మటుకు యూరోపియన్ కంట్రీస్లో అబాండెంట్ మైన్ అంటే వదిలివేసిన మైనింగ్ ఏరియాస్లలో టౌన్షిప్స్ వచ్చినాయి, ఇది కమర్షియల్ కాంప్లెక్సెస్ వచ్చినాయి. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ కదా మనకి. ఎందుకని అంటే మనం ఎంతసేపు ఏం చేస్తున్నాం, ఇంకా ఏదో చాలా ల్యాండ్ ఉందని పంచుకుంటా పోతున్నాం. లేదు, తెలంగాణ రాష్ట్రం చిన్నది అయిపోయింది. భూమిని ఎంత చక్కగా వినియోగం చేసుకోవాలా అన్నది ఆలోచన చేయాలి. అంతనే కానీ ఇక్కడ ఆల్టర్నేటివ్ లేదు, ఇక్కడ పెట్టకపోతే అసలు మనం నేవీయే మూసేసుకోవాల్సి వస్తుంది అన్న పరిస్థితి లేదు. లెట్ us హ్యావ్ అన్ ఓపెన్ డిబేట్ ఆన్ దిస్. ప్రజలకి తెలియాలి, ప్రభుత్వ బాధ్యత ఇది, సమాచార శాఖ బాధ్యత దీన్ని తెలుగులో అనువదించి ఏ చెట్టు ఏ మొక్క ఎన్ని నంబర్లలో కొట్టేస్తున్నామో దానివల్ల ఏమవుతుంది, అది ఉంటే ఎన్ని రకాల రోగాలు నయం చేయొచ్చు అన్నది కూడా సమాచారం ఇవ్వాలి. గతంలో చూసుకున్నట్టయితే మూసీకి వరదలు చాలా రావడం జరిగింది. దానివల్లనే గండిపెట్టి ఉస్మాన్ సార్, హిమాయత్ సార్ 2 జంట జలాశయాలు నిర్మించడం జరిగింది. ఇప్పుడు డిఫారెస్టేషన్ దీనివల్ల 1174 హెక్టార్లను తీసివేయడం వల్ల, అసలు జంగలే పోవడం వల్ల, నెక్స్ట్ పైనుంచి వచ్చే దానివల్ల వాటర్ వల్ల హైదరాబాద్ నగరం ఉనికి ఏ విధంగా ఉండబోతుంది సార్? అంటే ఇప్పుడు డిసాస్టర్ రిస్క్లో ఇదే అనుకునేది. ఎందుకంటే ఒకటి మనం మొదలు పెడితే వాడు కుంటుకుంటూ నడవడం మొదలు పెడితే ఒక రోజు వస్తుంది అని కాలే తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు కుంటుకుంటూ నడుస్తున్నాం మనం. కనుక ఈ సిస్టమ్ ఎట్లా ఉంది అని అంటే సమగ్రమైన అధ్యయనాలు చాలా అవసరం. ఏది సిస్టమ్ కూడా ఇండిపెండెంట్గా ఉండదు. ఇప్పుడు నేను వికారాబాద్ తీసేస్తా అంటే వికారాబాద్ తీసేస్తే దామగుండం పోతుంది, దామగుండం తీసేస్తే పరిగిపోతుంది, పరిగి తీసేస్తే జియో 111 పోతుంది. ఇవి ఒకదానిపైన ఒకటి ఆధారపడ్డాయి. సో దామగుండానికి సంబంధించి ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి అక్కడ ఎట్లాంటి చెట్లు ఉన్నాయి అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడ చూసినప్పుడే 2000 సంవత్సరాల కింద పూర్వానికి సంబంధించిన మర్రి చెట్లు కావచ్చు, ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలు అక్కడ ఉండడం జరిగింది. అట్లాంటిది దాని రిపోర్టు ఏ విధంగా ఉందనేది కూడా ప్రజలకు బహిర్గతం చేయాలి. దీనిపైన కూడా ఒక బహిరంగ చర్చ నిర్వహించాలి, ప్రజలందరి అభిప్రాయాలు తీసుకోవాలని కూడా ప్రొఫెసర్ సుబ్బారావు గారు చెప్పడం జరుగుతుంది. వీడియో లక్ష్మణ్తో గణేష్ టీ న్యూస్, హైదరాబాద్ నుంచి. ఇది వాళ్ళ డైలీ ఫోకస్. నమస్తే.